25 తెలంగాణకు సంబంధించి వెంటనే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా రిపోర్టింగ్ టైమ్ 1 పీఎం వరకుంది. కానీ ఆ 1 పీఎం 4థ్ నుంచి 6థ్ వరకు. సో, 6థ్ 1 పీఎం వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో, మీకు తెలుసు 14థ్ నుంచి కాలేజెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఆలోపు మొత్తం కౌన్సెలింగ్ ఫినిష్ చేయడానికి చాలా ఫాస్ట్‌గా అయితే చేస్తున్నారు. సో, రౌండ్ 1లో సీట్ వచ్చిన వారు రౌండ్ 2కి స్లైడింగ్ అవ్వడానికి కూడా పెట్టుకోవచ్చు. అండ్ రౌండ్ 1లో సీట్ రాని వారు కూడా పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా రౌండ్ 1లో ఎక్కడే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయని వారు అండ్ రిపోర్ట్ చేయని వారు సీటొచ్చి వాళ్ళైతే అర్హులు కాదు. ఇది మీకు తెలుసు. సో, వీడియోనైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం. సో, వీడియోలోకెళ్ళినట్లయితే రౌండ్ 1 సీటొచ్చింది మీకు. రౌండ్ 2కి మీరు వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటే ఒకలా ఉంటుంది. అండ్ రౌండ్ 1లో సీటే రాలేదంటే ఒకలా ఉంటుంది. సో, మీరు రౌండ్ 1లో ఒక లిస్ట్ అయితే తయారు చేసుకొనుంటారు కంప్లీట్‌గా. ఏది పెట్టాలి అని చెప్పి ఒక 60 కాలేజెస్ కొందరు పెట్టుంటారు. 40 కొందరు పెట్టుంటారు. మీ ఇష్టం ఎన్నైనా పెట్టుంటారు. సో, మీకేదో ఒక కాలేజ్ వచ్చింది. సో, మీరు పెట్టినటువంటి లిస్ట్‌లో ఏదో సమ్ పర్టిక్యులర్ కాలేజ్ వచ్చింది. ఇంకా పైన కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో, మీరు ఇవే పెట్టుకోండి మళ్ళీ. సో, కిందయి పెట్టకండి. ఎందుకంటే ఈసారి సీటొస్తే ఖచ్చితంగా జాయిన్ కావాలి. సో, మాకు సీటొచ్చింది కానీ అది నచ్చలే. మా పాత కాలేజ్‌కెళ్ళిపోదాం అన్నట్లు మాత్రం ఉండదు. సో, చాలామందికి తెలియొచ్చు. కానీ కొందరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీకు నచ్చిన కాలేజ్ ఈ సీటొస్తే ఈసారి ఎళ్ళడమే. ఇంకా మీకు రౌండ్ 3లో ఉంటుందా ఛాన్సు, ఉండదా అనేది మాత్రం చెప్పలేం కాబట్టి అక్కడి వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సీటొస్తే వెళ్ళిపోవడమే అన్న కాలేజీలు మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ సీటుంది. సో, మీరొక 2 పెట్టినా అవి రాకుంటే మీకు ఇదే సీటుంటుంది ఆల్రెడీ. సో, కాబట్టి సీటొచ్చిన వారికైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కేవలం మీకు సీట్ రానియే మీకు పైనున్న ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. అండ్ రౌండ్ 1లో సీటే రాని వారు మొత్తం పెట్టండి ఈసారి 60 కాలేజెస్ పెట్టండి. ఎందుకంటే ఈసారి సీట్ మిస్ అయితే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే కంప్లీట్ సీట్స్ కూడా రౌండ్ 2కే ఫిలప్ కావచ్చు. ప్రతి చోట అయిపోయింది కాబట్టి కంప్లీట్ పెట్టండి. సీట్ రాని వారు మాత్రం ఫస్ట్ ఎంబీబీఎస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, గవర్నమెంట్‌కి, ప్రైవేట్‌కి మేబీ 1.5 లాక్ అలా డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ మీకు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మాత్రం కంప్లీట్ కాలేజెస్ పెట్టండి. ఓన్లీ గవర్నమెంట్ అంటే ఇంక మనం ఏం చేయలేం. గవర్నమెంట్ మొత్తం పెట్టండి. సో, ఎంబీబీఎస్ చేయాలనుకున్న వారైతే టోటల్ కాలేజెస్ పెడితే బెస్ట్. అండ్ ఇప్పుడు రౌండ్ 2లో సీట్ వచ్చిన వారు రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన ప్లేస్‌కెళ్ళి డీడీ సర్టిఫికేట్స్ తెచ్చుకొని కొత్త కాలేజ్‌కెళ్ళాల్సి ఉంటుంది. ఈ డీడీలు క్యాన్సిల్ చేసుకోవాలి మళ్ళీ. సో, ఈ డీడీ పనిచేయదు. మీ అకౌంట్‌లో పడిపోతాయి డబ్బులు 1 డేలో. మళ్ళీ ఒక కొత్త డీడీ తీసుకొని ఎళ్ళిపోవాలి. సో, ఇదన్నమాట నెక్స్ట్ ప్రాసెస్. ఆల్రెడీ సీట్ వచ్చిన వారికి సర్టిఫికేట్స్ తయారు చేసుకునే టెన్షన్ కూడా లేదు. అండ్ మీకు 6థ్ నాడు 1 పీఎంకి అయిపోతే 7థ్ నాడు మళ్ళీ అలాట్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంది స్పీడ్ చూస్తే. అండ్ దీని సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవాళ రిపోర్టింగ్ టైమ్ అయిపోయాక రావచ్చు మేబీ. ఎంతమంది రిపోర్ట్ చేశారు అనే దాన్ని బట్టి. సో, నేను ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయనే మన ప్రీవియస్ 2 వీడియోస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్రతి కేటగిరీకి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఒకసారైతే చూడండి. సో, ఇప్పుడు సీట్లు ఖాళీ చూసుకొని మీరేం చేస్తారు? యాక్చువల్ చెప్పాలంటే మీరు ఓన్లీ ప్రియారిటీ పెట్టడం మీద కాన్సంట్రేట్ చేయండి. 2 డేస్‌లో, 3 డేస్‌లో తెలిసిపోతుంది. సో, మీకు నచ్చిన కాలేజీలు అన్నీ పెట్టండి. నాకు రాంది పెడితే నన్నేమన్నా అంటారేమో అని ఫీల్ కావద్దు. అక్కడ అంతా సిస్టమే చూసుకుంటుంది. ఎవ్వరు చూడరు. సో, మీరు ఏ కాలేజ్ పెట్టినా మీకు ఏది వేకెంట్ ఉంటే అదే వస్తుంది. 60 రూమ్స్ అనుకోండి ఏది ఖాళీ ఉంటే అదే వస్తుంది. సో, ఈ విధంగా ఆలోచించి అయితే పెట్టండి. సీట్ వచ్చిన వారు మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము వెళ్తాం అనుకున్న సీట్‌ను మాత్రమే పెట్టండి. పొరపాటున కూడా మేము వెళ్ళామనుకునే సీట్‌ను పెట్టి తర్వాత బాధపడొద్దు. రాని వారు మాత్రం కంప్లీట్ పెట్టండి అని నా అడ్వైస్. ఎందుకంటే ఈ కట్ ఆఫ్స్ అనేది వేరియేషన్స్ చాలా హెవీగా ఉంటున్నాయి కాబట్టి పెట్టేసేయండి. నేను నిన్న కట్ ఆఫ్ వీడియో కూడా చేశాను. ఒకసారి వీలైతే చూడండి. సో, ఫస్ట్ రౌండ్‌లో ఎలా అయితే మీరు ఏ వెబ్‌సైట్ అయితే వెళ్లి పెట్టారో అదే వెబ్‌సైట్ సేమ్ అలానే